దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? అద్భుతమైనటువంటి దినాలు ఉంటున్నాం. గుడ్ ఫ్రైడే దగ్గరలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ప్రార్థనలలో చాలామంది లైవ్ ద్వారా బలపరచబడుతూ ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా మీ జీవితాలు మార్చుకుంటున్నారు. ఎందరో హృదయాలు పరిశుద్ధాత్మతో నింపబడ్డం, ప్రభు ఆత్మతో బలం పొందటం. ఈ రోజుల్లో అండి దేవుడు లేకపోతే మనం బ్రతకలేం. ఆయన కృపలేందే మనం జీవించలేం. మనిషికి ఎంత జ్ఞానము, టాలెంటు, లోకంలో ఉన్న చదువు, పదవి ఎన్ని ఉన్నా దేవుడు కావాలా. మన దేవుడే కదా మనకి నిత్య జీవం, పరలోకం, పరిశుద్ధాత్మ కార్యం నీ కుటుంబంలో, నా కుటుంబంలో దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం మీరు అందరూ కూడా మరి దేవుళ్ళు ఎదగాలి. అందుకని పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రతి దినము కూడా మీకు ఈ వాగ్దానాలు ఇవన్నీ ఇవ్వటానికి కారణం అది. రక్షణ లేని బిడ్డలారు, ఇంకా యేసు రక్షకుడు నీ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన రాబోతున్నాడు. యేసయ్యను నమ్మితే నీకు పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం ఉంటుంది. ఎందుకండి మా జీవితాలు ఇంకా ఎదిగిపోదు. కానీ యేసు 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసం అన్నీ చేశాడు. కాబట్టి ఆయన నమ్ముట వలన నిత్య జీవం, పరలోకం ఎక్కడుంది? మనకి బ్లెస్సింగ్ దేవునిలోనే. మన లైఫే దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏదో ఒకరోజు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి పొందుతారు, బలపరచబడతారు. మీకున్న సమస్యల్లో, కష్ట దుఃఖ సమయాల్లో దేవుడు మీకు విడుదలిస్తాడు. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దేవుడు మాట్లాడాలి అనే ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎంతమంది వాగ్దానం లైక్ చేసి షేర్ చేస్తున్నారండి? ఒక వాగ్దానం ఎందరికో వెళ్తే వారి జీవితాలు దర్శించబడతాయి కదా. కాబట్టి మీరు వినండి, మీరు అందరికీ పంపండి. చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 2వ మాట. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ఇది మొదలుకొని ఏం జరిగిపోయిందో గతం జరిగిపోయింది, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. లైఫ్లో ఏదో లాస్ అయ్యారు, జరగవలసింది జరిగింది. కానీ ఈ దినం నుండి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు ఈ డే ఒక పెట్టుకోండి. ఈ దినము నుంచి నీవు ఆశీర్వాదం చూస్తావు నీ జీవితంలో ఈరోజు. ఎందుకంటే గతంలో అన్నీ అయిపోయా, అన్నీ వదిలిపెట్టేయండి. ఇక దేవుని తట్టు చూడండి. ఇక గత స్మృతులు గతమే, గత చేదు గత దినాలే, గత లైఫ్ గతమే. ఒక్కసారి యేసయ్య వైపు చూడండి. మీ జీవితాన్ని వాక్యం పట్టుకోండి, ప్రార్థన చేయండి, ప్రభు తట్టు చూడండి. ఈ దినము నుండి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఈ వాగ్దానం నమ్మండి. ఈ దినం నుండి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. కాబట్టి మన లైఫ్లో ఎన్నో బ్యాక్ జరిగి ఉంటాయి. మేము కూడా మా సేవా జీవితంలో ఎన్నో ఎదుర్కొంటాం. మాకు ఒక ధైర్యం, ఒక హోప్ ఏంటంటే దేవుడే, ఆయన వాక్యమే, ఆయనే మా బలం. మమ్మల్ని దీవించేది, మమ్మల్ని పైకి లేవనైతే దేవుడే. కాబట్టి నీకు కూడా అదే చేయగలడు నీ జీవితంలో. ఈరోజు నీ భర్త వదిలిపెట్టిన, భార్య వదిలిన, నిండా అంటే అప్పుల భారంతో మునిగిన, కృంగిదలలో ఉన్న, ఒకవేళ ఏంటి నిరుత్సాహం, పెళ్ళిళ్ళు అవుతుంది లేదు, నా పిల్లలకి నాకు ఏజ్ వస్తుంది, వయసు అవుతుంది, పిల్లలు పుట్టట్లేదు, నా లైఫ్ సెటిల్మెంట్ లేదు, ఏ దేశంలో ఉండి ఆలోచిస్తానో, ఎక్కడి నుంచి బిడ్డల కొరకు, ఏది బాధపడకు, ప్రభు నమ్మదగినవాడు, ఆయన నీ మీద కృప చూపుతాడు. కాబట్టి వాగ్దానము మాట అండి, దేవుని మాట పట్టుకొని ప్రార్థన చేయండి. అందుకే ఈ వాగ్దానాలన్నీ మీకోసం. ఎందుకు మేము ప్రతి శనివారం సువార్త కూడిక బెల్లంపల్లిలో, ఆదివారము ఇక్కడ ప్రామిస్ ల్యాండ్లో, అంతేకాక మీటింగ్స్. ఎందుకంటే మీరు వాక్యంలో బలపడాలి. ప్రొద్దున సాయంత్రం లైవ్ ప్రభువు మిమ్మల్ని దీవించడానికి. కాబట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఈ దినం వాగ్దానం అనే కార్యక్రమంలో పాలు పొందుతున్నారు. ప్రొద్దున లైవ్, ఈవినింగ్ లైవ్, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాట నెరవేర్చి ఇది మొదలుకొని వారిని దీవించి, పడిపోయిన, పాపంలో ఉన్న, శాపంలో ఉన్న, రోగులు ఉన్న, వ్యాధులు ఉన్న, బంధకాల్లో ఉన్న, నష్టంలో ఉన్న, కష్టంలో ఉన్నాయి, ప్రతి కట్లు తెంచబడి వారు వర్ధిల్లుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, అప్పుల భారం విడుదల, ఎగ్జామ్స్ రాస్తున్న రాయిపోయే బిడ్డలకు మంచి రిజల్ట్, నేను జాబ్ లేని వారికి జాబ్ తెచ్చండి, గర్భం లేని గర్భములు తెరవబడాలి, కోర్టు కేసులు విచ్ఛిన్నమై విడుదల పొందాలి, ఏ బంధకాల బిడ్డల్లో నడుస్తున్న ప్రతి కాడి విరగొట్టబడి అయా కుటుంబాలు, ఆత్మీయులు, బిడ్డలు దీవించబడి, సేవకులు, సంఘాలు, అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ లేసి నీ కార్యాలు జరగాలి. తండ్రి, కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది కూడా గద్దిస్తూ ఈ పరిచయను కూడా మీరు లేవనెత్తండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు గొప్పవారు అవునట్లు ఇది మొదలుకొని ఆ కుటుంబం మీద శుభములు, దీవెనలు ప్రకటిస్తారు. ఈరోజు బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ మీరు వర్ధలు చేసి ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థిక, కుటుంబపరంగా అందరిపై నీ కృపయు క్షేమం ఉండునుగా కానీ దీవిస్తూ శుభములను పలుకుతూ వర్ధలు చేయమని అయ్యా, ఈ ఉదయకాల వాగ్దానమే కాక ఈ దినం జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఎంతమంది రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం ప్రేయర్స్లో, ఈ మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ కూడా అద్భుతమైన లైవ్ పాలు పొందుతున్నారు. పాలు పొందండి. మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ మీకు రోజు చెప్తున్నాను, దగ్గర పడిపోయింది.
కాబట్టి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి 9 నుంచి 12 ఉంటుంది. ఆ యొక్క ఈస్టర్ ఆరాధనలు అయితే బెల్లంపల్లిలో మార్నింగ్ 7 నుంచి 9, 10 నుంచి 12, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 పాలు పొందండి. గుడివాడలో కూడా సభలు ఉంటేనే. మహబూబాద్లో ఏప్రిల్ 8, 9, 10, 11 4 దినాలు ఎన్టీఆర్ స్టేడియం ఆ యొక్క బస్టాండ్ దగ్గర మరి అద్భుతంగా పరిశుద్ధాత్మ కార్యాలు. మహబూబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రార్థించి పాలు పొందండి. దేవుని బలమైన కార్యాలు జరగబోతున్నాయి. గుడివాడ కూడా 22, 23, 24, 25 అద్భుతమైనటువంటి గుడివాడలో సభలు. చుట్టుపక్కల ప్రాంతాల వారు గుడివాడ చుట్టుపక్కల ఆల్రెడీ మీకు పోస్టర్స్, మీకు డీటెయిల్స్ వచ్చేసాయి. ఇంకా మేము అడ్వర్టైజ్మెంట్ చెప్తుంటాం. ప్రభు అద్భుతంగా నడిపించబోతున్నాడు. నీలో లభించిన జీవం అనే పాట అభిషేక్ పాడిన పాట పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారండి? అందరు వినండి, షేర్ చేయండి. మరి దేవుడి కోసం బ్రతకడానికి మీరు అందరూ ఒక మంచి తీర్మానం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.